మహేంద్ర సింగ్ ధోని స్టోరీ. అతని పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోని. అతనికి పేర్లు తల, ఎంఎస్డి, కెప్టెన్ కూల్. అతని పేరు మీద బోల్డ్ రికార్డులు ఉన్నాయండి. అతనికి బోల్డ్ పేర్లు. అతను గ్రీజ్లోకి అడుగు పెట్టాడంటే విధ్వంసం చూపిస్తాడు. ధోని సిఎస్కేకి 5 కప్పులు తెచ్చాడు. ఇంకా 2011లో ప్రపంచ వరల్డ్ కప్ను తెచ్చిన ధోని. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి ధోని కోసం. స్టోరీ చూద్దాం. ఇతని పేరు ఎంఎస్డి, మహేంద్ర సింగ్ ధోని. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను 1981 జూలై 7న జన్మించాడు. ఇతనికి ఒక గొప్ప వీరాభిమాని ఉన్నాడు. అతని పేరు నరేష్ హర్ష. ఇతను ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. పరిమితి ఓవర్లు ఫార్మాట్లో భారతీయ జాతీయ క్రికెట్ జట్టు మాజీ సారథి. ఎంఎస్డి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్. అతను విస్తృతంగా పరిమిత ఓవర్లు క్రికెట్లో గొప్ప ఫినిషర్లో ఒకడుగా భావిస్తారు. అతను తన తొలి వన్డే ఇంటర్నేషనల్ ఓడిఐ బంగ్లాదేశ్లో డిసెంబర్ 2004లో ఆడాడు. శ్రీలంకతో 1 సంవత్సరం తర్వాత తన తొలి టెస్ట్ ఆడాడు. ధోని టెస్టుల్లో, వన్డే, ఇంటర్నేషనల్లో ఒక భారతీయ కెప్టెన్. అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను, అత్యధిక బ్యాక్ టు బ్యాక్ వన్డే విజయాలు భారతీయ కెప్టెన్ ఎంఎస్డి. మిస్టర్ తల 2007లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్లోనే జట్టుకు శ్రీలంక, న్యూజిలాండ్తో పోరాడి విజయం తీసుకొచ్చాడు. తన సారథ్యంలో భారతదేశం 2007 ఐసీసీ ప్రపంచ టీ20, 2007-8 సిబి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని 91 పరుగులతో అజెండాగా నిలిచాడు. అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జూన్ 2013లో ఇంగ్లాండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ ఓడించడంతో ధోని 3 ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీలు, ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టీ20 గెలుచుకున్న మొదటి కెప్టెన్గా అయ్యాడు. 2008లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న తర్వాత అతను న్యూజిలాండ్, వెస్టిండీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, 2008, 2010, 2013లో విజయం సాధించిపెట్టాడు. 2009లో ధోని మొదటిసారి భారత్ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానాన్ని తీసుకువెళ్ళాడు. 2013లో అతని సారథ్యంలో భారతదేశం 40 సంవత్సరాల తరువాత ఒక టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాను వైటాన్స్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2010-11 సీజన్లో ఛాంపియన్స్ లీగ్, టీ20 2010, 2014 సీజన్లో సారథిగా కప్పు సాధించాడు. అతను 2014 డిసెంబర్ 30న టెస్టుల్లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను డెహ్రాడూన్ 2010 జూలైన సాక్షి సింగ్ రావత్ను వివాహం చేసుకున్నాడు. వీరికి జీవా ధోని అనే ఒక కుమార్తె ఉంది. ఎంఎస్డికి వచ్చిన అవార్డులు: ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2008, 2009, 2010 వచ్చాయి. ఐసీసీ వరల్డ్ ఓడిఐ 11, 2006, 2008, 9, 10, 11, 12, 13, 14 వచ్చాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ 11, 2009 వచ్చింది, 10 వచ్చింది, 13 వచ్చింది. ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డు 2013లో వచ్చింది. ఇంకా పద్మశ్రీ 2009లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న భారతదేశంలో అత్యున్నత పురస్కారం స్కోర్లు సాధించినందుకు 2007, 2008లో ఇచ్చారు. ఆగస్టు 2011లో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ డిగ్రీ. భారతదేశపు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో పద్మభూషణ్ భారతదేశం 3వ అతిపెద్ద పౌర పురస్కారం 2018లో వచ్చింది ఎంఎస్డికి. మిస్టర్ కూల్. 2011 ప్రపంచ కప్. బంగ్లాదేశ్ను ఓడించి టోర్నమెంట్కు భారత్ మంచి ఆరంభాన్ని కలిగి ఉంది. గ్రూప్ దశలో నెదర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ ధోని భారత్కు నాయకత్వం వహించాడు. వారు దక్షిణాఫ్రికాలో ఓడిపోయారు. ఇంగ్లాండ్తో కలుసుకున్నారు. క్వార్టర్ ఫైనల్ పాకిస్తాన్ ప్రత్యర్థి పాకిస్తాన్లో భారత్ను ఓడించింది. ముంబైలో జరిగిన శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్ ధోని 91 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అతనికి లభించింది. ఎవరెవరైతే ధోని ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేసి నెంబర్ 7 కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.